మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఏమైంది అన్నపూర్ణ? అన్నపూర్ణ ఏమైందయ్యా? మందులు వేసుకున్నావా? ఏడిపోయినవే నువ్వు, ఏడిపోయినవే నువ్వు. నీకు మందులకు పైసలు లేవని వాళ్ళు ఇళ్ళల్లో బోలు దోమొక్కన్నయ్యా. నన్ను బతికించడానికి పనికిపోయినవా నువ్వు? పనికిపోయినవా? నీకోసం నేను 4 ఇళ్ళల్లో పని చేస్తే తప్పే ఉందయ్యా. నాకేమన్నా అయితే నువ్వు చూసుకోవా? నువ్వు కాకపోతే ఎవరు పెడతారు చెప్పు? నీకోసం నేను చేస్తే తప్పే ఉన్నది. నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి. నీకు నేను, నాకు నువ్వు చల్లగా ఉండాలి. అన్నపూర్ణ నువ్వు చల్లగా ఉండాలి. భగవంతుడు నీకు ఇట్లాంటి అన్యాయం పెట్టండు. రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు తక్కువ ఉన్నాయి. నాకు అవసరం లేదు, 80 రూపాయలే కావాలి. మా మామకు ఆరోగ్యం మంచి లేదు, మందులు ఖచ్చితంగా తీసుకుపోవాలి. అవన్నీ చెప్పదు. మందులు కావాలి, మా మామకు ఆరోగ్యం మంచి లేదు. అవసరం లేదు, పని ఉంటే మీరే చెప్పండి, ఏదైనా పని ఉంటే 10 రూపాయల మందం పని చేసి మందులు తీసుకుపోతా. కూడా ఉడవండి. మందులు 70 రూపాయలు, 10 రూపాయల మందం కూర్చునేగా. నాన్న అవసరం ఉందా నాన్న? ఆయన మందులు తీసుకురావడానికి వేయండి నాన్న, తీసుకొస్తాండు కావచ్చు, నీళ్ళు తీసుకొస్తా. ఆడు బతుకుపోతానని పోతలేదురా. నేను వస్తాండు కావచ్చు నాన్న, నేను చూస్తా. సరే 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 సరే.
ఆ దేవుడు మామయ్య ఆ దేవుడు నన్ను తీసుకుపోతున్నాడు బిడ్డ, నన్ను తీసుకుపోతాడు. మామయ్య అట్లా అనద్దు మామయ్య, అట్లా అనకు. నీకేం కాదు మామయ్య, నీకేం కాదు. కొడుకు అయినా అల్లుడు అయినా నువ్వే కదా నాకు, మామయ్య నువ్వే కదా. నీకేం కాదు మామయ్య, నీకేం కాదు. అట్లా అనకు నాన్న, నువ్వు తప్ప మాకు ఎవరున్నారు చెప్పు. అట్లా అనకు నాన్న, నీకు తగ్గిపోతుంది నాన్న, మేము కాపాడుకుంటాను నాన్న, ఎట్లనైనా చేసి నేను. మామయ్య ఏడవకు, నువ్వు ఏడవకు. భాగ్యం అత్తమ్మ నువ్వు అమ్మా అమ్మా మామయ్య నీకేం కాదు మామయ్య, నీకేం కాదు. మంచి మంచి ఉండగొస్తాను సాగు నాగొచ్చు. మామయ్య నువ్వు ఏడవకు మామయ్య. మనకు ఎక్కడ వచ్చిన బతుకులు వస్తుంది, వయసు మళ్ళీ ఎవరికి ఎక్కడ వచ్చిన బతికేది. మందులకు తిరగలేకపోతున్నావు, నన్ను అరుచుకోలేకపోతున్నావు, నా ఆరోగ్యం కోసం ఎంత తాపత్రయపడుతున్నావు బిడ్డ. మామయ్య నువ్వుకో, నీకేం కాదు, నువ్వుకో. నీ మాటలే నాకు మందులు బిడ్డ, నువ్వేం తెచ్చినా తెగను. రామా మీ ఇంట్లో ఏమన్నా పని ఉంటే చెప్తామ్మా. మా ఆయనకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు, ఎంతో అంతో ఇస్తే మందుల మందం అవుతుంది అమ్మ. మేమే చేసుకున్నామమ్మ పని, నాకు పైసలు లేవు, మీ ఇంట్లో ఉన్నదా అమ్మ? చేస్తా. లేదు, మా పని మేమే చేసుకుంటారా అమ్మ. అమ్మా ఉన్నారా? ఎవరమ్మా? డైరెక్ట్ రేట్ తీసుకొని వచ్చినావు లోపలికి. అమ్మా మా ఆయనకు పానం మంచిగా ఉండలేదు, మందులు తెద్దామంటే పైసలు లేవు, ఏమన్నా పని చేస్తామ్మా మీ ఇంట్లో, ఎంత ఇచ్చినా తీసుకుంటా. అవు బోలు తోంపు, అక్కడ బోళ్ళు ఉన్నాయి, 20 రూపాయలు ఇస్తా మరి. సరే అమ్మా. ఆ తోంపు, బోళ్ళు తోంపు.
అన్ని తోమినమ్మా. కొన్నావా? ఏమయ్యా, ఏమైంది? అన్నపూర్ణ అయ్యా, అన్నపూర్ణ ఏమైంది అయ్యా? మందులు వేసుకున్నావా? ఏడిపోయినవే నువ్వు, ఏడిపోయినవే నువ్వు. నీకు మందులకు పైసలు లేవని వాళ్ళ ఇళ్ళల్లో బోలు దోమొస్తాన్నయ్యా. నన్ను బతికించడానికి పనికిపోయినవా నువ్వు, పనికిపోయినవా? నీకోసం నేను 4 ఇళ్ళల్లో పని చేస్తే తప్పే ఉందయ్యా. నాకేమన్నా అయితే నువ్వు చూసుకోవా? నువ్వు కాకపోతే ఎవరు పెడతారు చెప్పు? నీకోసం నేను చేస్తే తప్పే ఉన్నది. నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి. నీకు నేను, నాకు నువ్వు చల్లగా ఉండాలి. అన్నపూర్ణ నువ్వు చల్లగా ఉండాలి. భగవంతుడు నీకు ఇట్లాంటి అన్యాయం పెట్టండు. దేవుడు నన్ను తీసుకుపోతలేడు అన్న. అయ్యా మాట. బాధ నాకే రావాలి, నాకే రావాలి బాధ. బాధపడకయ్యా. గోళీలు వేసుకున్నావా? అల్లు తెచ్చాను, అల్లు తెచ్చాను, అల్లు తెచ్చాను. అమ్మా వచ్చావా? వచ్చిన బిడ్డ కొన్ని బియ్యం మీద అన్నం వండుకో బిడ్డ. సరే అమ్మా. అమ్మా బియ్యం లేవు కాదే, మరి కొన్ని ఉన్నాయి బియ్యం. ఎట్లా ఉండాలి? ఉన్న కాడికి పెట్టు బిడ్డ. అన్నం అయినాక మీ బాపును అల్లుంచి పెట్టు. మరి మనకి ఎట్లమ్మా? మెల్లగా తిన్నాం, మెల్లగా. అన్నం తిన్నారా మీరు? తిన్నావా? తిన్నా అమ్మ. నేను ఇంతకు ముందే మీకన్నా ముందే తిన్నా.
తిన్నానండి, కడుపు నిండా తిన్నా. కడుపు నిండి తిన్నావా? కడుపు నిండా తిన్నానండి. ఏంటంటే ఆ చూపు, నేను ఏదో కడుపు నిండా నీళ్లు తాగి కడుపు నింపుకున్నట్టు చూస్తాను ఏంటంట అట్లా, ఎందుకట్లా చూస్తానండి? భాగ్యం, మీరు నీళ్ళు తాగింది నేను చూసిండే మీరు నీళ్ళు తాగేది. అత్తమ్మ నువ్వు ఇద్దరు నీళ్ళు తాగండి నేను చూసిండే. మాకు అన్నం పెట్టి మీరు నీళ్ళు తాగుతారా అనే భాగ్యం, నీళ్ళు తాగుతారా అనే మీరు మాకు అన్నం పెట్టి మీరు నీళ్ళు తాగుతారా భాగ్యం? భాగ్యం భాగ్యం, చిన్నప్పటి నుంచి అనాథన నన్ను చేరదీసి నిన్నిచ్చి పెళ్లి చేసిన వాళ్ళకు నేను ఏం చేస్తానా? పట్టెడు అన్నం కూడా పెట్టలేకపోతున్నా భాగ్యం. నీకు కష్టాలలో నేను ఉంచుతున్నా కానీ ఒక్కరోజైనా సుఖంగా ఉన్నావా భాగ్యం? అట్లా నాకండి చాలా మంచి అది చాలండి. నాకు కడుపు నిండా అన్నం పెడితేనే ఉంటారా అండి, చాలా డీప్ ప్రేమ నాకు చాలు ఈ జన్మ. భాగ్యం భాగ్యం, నేను ఏదైనా ఒకటి పట్టుకొస్తా తినడానికి. అత్తమ్మకు నీకు ఏదైనా ఒకటి పట్టుకొస్తా. వద్దులేండి. నేను పట్టుకొస్తా భాగ్యం, పట్టుకొస్తా నేను పట్టుకొస్తా. ఉన్నావా? వేసుకున్నాం. ఇప్పుడు ఎంతుందయ్యా? పర్వాలేదు అల్లుడు తీసుకొచ్చాను కదా మందులు, పర్వాలేదు. ఏమన్నా దగ్గర పడలేదు. అన్న బాగున్నావా? బాగున్నామ్మా. కూర్చోండి. బాగున్నారా? ఎట్లున్నా ఆరోగ్యం? ఏమన్నారా? మర్చిపోయినావా లేదా? పర్వాలేదు, ఇప్పటి వరకు పర్వాలేదు. పర్వాలేదు, మందుల మీదనే బతుకుతాను. నీళ్ళు మీరు బాగున్నారా? బాగున్నారా మీరు? బాగున్నా. కూడా ఉండాలి, పలకరించడానికి వచ్చినామంటే మంచిగా ఉండాలి. పలకరించడానికి వచ్చినామంటే పలకరించి నిన్నే అదే పక్క ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నేను మందలిద్దామని వచ్చిన. ఇట్లా ఆరోగ్యం ఇట్లా అయిపోయిందని. మంచిగా సరే ఫస్ట్ బిడ్డ సరే వస్తారా? అబ్బో, పెద్ద చిట్టడవి లెక్కుంది. ఇక్కడైతేనే నాకు కరెక్ట్. ఈ విషయం దాగి చచ్చిపోతా. ఇక్కడైతే ఎవ్వరు కనుక్కోరు నన్ను. చిన్నప్పటి నుంచి పెంచిన అత్తమామలు కట్టుకున్న పెళ్ళానికి బుక్కెడు బువ్వ కూడా పెట్టలేకపోతున్నా. నేను ఎందుకు బతకాలి ఈ పేదరికలు పుట్టి? ఈ పేదరికలు పుట్టినందుకు నాకు ఇదే, ఈ విషయం దాగి చచ్చిపోవడే నాకు కరెక్టు.
నేను బతకా, నేను ఎవరి కోసం బతకాలి? నేను చచ్చిపోతా. ఆగునాయనా, ఏదో సప్పుడు వినబడుతుంది నాకు. ఆగునాయనా. ఎవరు? నాకు కనబడతలేరు. మీరు ఎవరు? ఇప్పుడు చూడు నాయనా, నీకు కనబడతా. ఇంత చిట్టడవిలో ఎవరు స్వామి మీరు? స్వామి, ఈ చెట్టడవిలో మీరు ఎలా వచ్చారు స్వామి? ఎవరు మీరు? నేను ఎవరు అనేది నీకు అర్థమవుతుంది నాయనా, తర్వాత తెలుస్తుంది. ముందు నీవు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నావో నాకు చెప్పు నాయనా. ఏం చెప్పాలి స్వామి నీకు? నేను ఈ మధ్యతరగతి కుటుంబంలో, ఈ పేదరికంలో పుట్టినందుకు, చిన్నప్పటి నుంచి పెంచిన నా అత్తమామలకు, కట్టుకున్న నా భార్యకు పట్టెడు అన్నం కూడా పెట్టలేకపోతున్నా. నేను ఎందుకు బతకాలి స్వామి? అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటాను స్వామి. నేను చచ్చిపోతా స్వామి, నేను చచ్చిపోతా. అట్లా కాదు నాయనా, నువ్వు అలా చేయకు. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెలుతురు నాయనా. నువ్వు ఒక్కసారి నీ కుటుంబాన్ని, నీ భార్య పిల్లలు, నీ అత్త మామ, నువ్వు ఒక్కసారి ఆలోచించుకో నాయనా. ఆలోచించుకున్నాక నువ్వు ఏం చేస్తావు అనేది నిర్ణయించుకో నాయనా. ఒక్కసారి పైకి చూడు నాయనా. స్వామి, ఏమైపోయారు స్వామి? ఎక్కడ మీరు స్వామి? దేవుని రూపం ఉన్నట్టుంది. స్వామి చెప్పినట్టు ఒకసారి నా భార్య, మా అత్తమామల గురించి ఒక్కసారి నేను ఆలోచిస్తా. ఈ విషయం నేను దాగా స్వామి చెప్పినట్టు వెలుతురు కొన్ని రోజులు, చీకటి కొన్ని రోజులు. వెలుతురుగా ఎదురు చూస్తా. నేను చావను. నా అత్తమామలను, నా భార్యను నేను మంచిగా చూసుకుంటా, కష్టపడతా, వెలుతురుగా ఎదురు చూస్తా. నేను చావను. స్వామి, మీరెవరు కానీ నాకు మంచి జ్ఞానోదయం ఇచ్చారు స్వామి. నేను చావను స్వామి, నేను వెళ్తున్నా. మా అత్తమామ, నా భార్య దగ్గరికి వెళ్తున్నా. నేను వెళ్తున్నా స్వామి, నేను చావను.